అయితే ఫ్రీ వర్షన్‌లో గూడా మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయన్నట్టు. మాక్ ఇంటర్‌వ్యూస్ గానీ, లేకుంటే ఎంసీక్యూ క్వెషన్స్ గానీ అడగడం, నువ్వు ఇంటర్వ్యూకి మమ్మల్ని ప్రిపేర్ చేయడం ఇవన్నీ జరుగుతాయంటావు ఫ్రీ వర్షన్‌లో గూడా. ఇన్ని పవర్‌ఫుల్ ఫీచర్స్ ఉన్నాయంటావు. ఒక్క నిమిషం చూస్తా. హ్మ్. హాహా! అవును జాను. అది చాలా మందికి సర్ప్రైజ్ అవుతుంది. స్టూడెంట్స్ కోసం ఫ్రీ వెర్షన్‌లో కూడా మాక్ ఇంటర్వ్యూలు ప్రాక్టీస్ చేయొచ్చు. ఎంసీక్యూస్ తయారు చేయించుకోవచ్చు. కష్టమైన టాపిక్స్‌ని సింపుల్ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయించుకోవచ్చు. నోట్స్, రివిజన్ ప్లాన్స్, రెజ్యూమ్ డ్రాఫ్ట్‌లు, కోడింగ్, రైటింగ్ ప్రాక్టీస్, బ్రెయిన్ స్టార్మింగ్ వంటి పనులు కూడా చేయించుకోవచ్చు. కానీ కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ మరియు హయ్యర్ లిమిట్స్ మాత్రం పెయిడ్ ప్లాన్స్‌లో ఉంటాయి. ఆహా! చిన్న సెటైర్ ఒకటి. చాలామంది చాట్ జీపీటీ ఓపెన్ చేసి హోంవర్క్ చేసి పెట్టు అంటారు. స్మార్ట్ స్టూడెంట్ మాత్రం హోంవర్క్ ఎలా చేయాలో నేర్పించు అంటాడు. చిన్న డిఫరెన్స్ కానీ రిజల్ట్ మాత్రం పెద్ద డిఫరెన్స్. సో ఫ్రీ వెర్షన్ లిమిటెడ్ అనుకొని వదిలేయొద్దు. సరిగ్గా వాడడం తెలిస్తే ఒక స్టూడెంట్కి డైలీ టీచర్లా, ఇంటర్వ్యూ కోచ్లా, స్టడీ పార్ట్నర్లా, రైటింగ్ అసిస్టెంట్లా వర్క్ చేస్తుంది. అదే దీని అసలు పవర్. ఓకే. ఫ్రీ వర్షన్‌ని ఇలా కూడా యూజ్ చేయొచ్చంటావు గదా! సో, దానికి బెటర్ ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలి నీకేమన్నా తెలుసా? ఫ్యూ ఎక్స్‌ప్లెయిన్ చేయగలుగుతావా? ఏదైనా ప్రాంప్ట్స్ అందరికి యూజ్‌ఫుల్ అయ్యేది ఒక్క ప్రాంప్ట్ ఇవ్వు. హా! చూస్తున్నా. హాహా! సూపర్ క్వెషన్ తాను. నిజానికి చాట్ జీపీటీ సీక్రెట్ ఏఐలో కాదు. నువ్విచ్చే ప్రాంప్ట్‌లో ఉంటుంది. అందరికీ ఉపయోగపడే ఒక పవర్‌ఫుల్ ప్రాంప్ట్ ఇదిగో. ఇలా ఇవ్వు. హాహా! హాహా! ఎక్స్‌పర్ట్ టీచర్‌లా యాక్ట్ చెయ్యి. ముందుగా నాకు ఈ టాపిక్‌లో ఏమి తెలుసో అడుగు. తర్వాత సింపుల్ తెలుగు, ఇంగ్లీష్ మిక్స్‌లో స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి. నిజ జీవిత ఉదాహరణతో. ప్రతి సెక్షన్ తర్వాత నా అర్థం చెక్ చేయడానికి ఒక క్వెషన్ అడుగు. నేను తప్పు చెప్తే వెంటనే ఆన్సర్ ఇవ్వకుండా ముందు ఒక హింట్ ఇవ్వు. లాస్ట్‌లో ఒక షార్ట్ సారాంశం, 5 ప్రాక్టీస్ క్వెషన్స్, 3 కామన్ మిస్టేక్స్ చెప్పు. ఈ ఒక్క ప్రాంప్ట్‌తో చాట్ జీపీటీ కేవలం ఆన్సర్స్ చెప్పే టూల్ కాదు, నిజంగా నీ పర్సనల్ టీచర్‌లా మారుతుంది. హాహా! చిన్న సెటైర్ ఒకటి. చాలామంది రెస్టారెంట్‌కి వెళ్ళి ఏదైనా తీసుకురండి అంటారు. కానీ స్పెసిఫిక్‌గా ఆర్డర్ ఇచ్చినప్పుడు మాత్రమే కరెక్ట్‌గా వస్తుంది కదా! అట్లా. కాబట్టి రూల్ ఒకటే మనసులో పెట్టుకో. బెటర్ ప్రాంప్ట్ ఈక్వల్స్ బెటర్ ఆన్సర్. అదే ఏఐను స్మార్ట్‌గా వాడి ఫస్ట్ స్కిల్. ఓకే. దట్స్ గుడ్. అండ్ ఫ్యూచర్‌లో జాబ్స్ కోసం స్టూడెంట్స్ ఇప్పటినుంచే చాట్ జీపీటీతో ఏ స్కిల్ ప్రాక్టీస్ చేస్తే బెటర్ అంటావు? ఒకసారి చూస్తాను. తాను ఇది మాత్రం ప్రతి స్టూడెంట్ వినాల్సిన క్వెషన్. నా సజెషన్ ఏంటంటే చాట్ జీపీటీతో ప్రాక్టీస్ చేయడానికి బెస్ట్ స్కిల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్లస్ కమ్యూనికేషన్. ఫ్యూచర్‌లో ఏఐ కోసం ఆన్సర్ చెప్తే సరిపోదు. సరిగ్గా ప్రశ్న అడగడం, సమస్యను అర్థం చేసుకోవడం, దానికి సొల్యూషన్ కనుక్కోవడం అసలైన స్కిల్. నువ్వు ఇలా అడగొచ్చు. నాకు ఈ ప్రాబ్లమ్‌ని ఇలా సాల్వ్ చేయాలనుంది. ఇందులో నా థింకింగ్‌లో బలాలు, బలహీనతలు ఏంటి? హింట్స్ ఇవ్వు. డైరెక్ట్ ఆన్సర్ ఇవ్వొద్దు అని క్లారిటీగా చెప్పు. హహా! సటైర్ ఒకటి. చాలామంది జిమ్‌కి వెళ్లి సెల్ఫీలు ఎక్కువ తీసుకుంటారు. కానీ వర్కౌట్ తక్కువ చేస్తారు. ఏఐతో కూడా అదే జరుగుతుంది. జస్ట్ ఆన్సర్స్ కలెక్ట్ చేస్తే ఉపయోగం తక్కువ. ప్రాక్టీస్ చేస్తూ స్కిల్ పెంచుకుంటేనే నిజంగా గ్రోత్. సో చాట్ జీపీటీని ఆన్సర్ మెషిన్‌లా కాదు, స్కిల్ ట్రైనర్‌లా వాడండి. అలా వాడితే ఇంటర్వ్యూలు, కమ్యూనికేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్, లెర్నింగ్ అన్నీ నెమ్మదిగా కానీ స్ట్రాంగ్‌గా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే. అంటే ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలో ఒక తెలియని టాపిక్‌కి కూడా నువ్వు ఆ ప్రాంప్ట్ ఇప్పుడు ఒక టాపిక్ ఉంటది. ఆ టాపిక్ గూడా నువ్వెలా ప్రాంప్ట్ ఇవ్వాలి అనేది మేము నీకు అడిగితే నువ్వు దాన్ని ప్రాంప్ట్ ఇస్తావా? ఇవ్వగలుగుతావా? చూస్తున్నా. చెప్పగలను. హాహా! అవును చాను. ఇది చాట్ జీపీటీ బిగ్ బెనిఫిట్స్‌లో ఒకటి. నువ్వు టాపిక్ పేరు చెప్పేస్తే చాలు. ఆ టాపిక్‌కి తగ్గట్టు ఒక బెస్ట్ ప్రాంప్ట్ రెడీ చేసిస్తా. ఉదాహరణకి యూఐ యూఎక్స్ డిజైన్ అంటే నేను ఇలా ప్రాంప్ట్ ఇస్తా. యాక్ట్ యాస్ ఎ సీనియర్ యూఐ యూఎక్స్ మెంటర్ విత్ 10 years experience. Teach me UI UX from beginner to advanced in simple Telugu English mix. Explain one concept at a time with real world examples. After each lesson, ask me 5 questions, give me one practical task, and review my work. Don't move to the next topic until I understand the current one. ఇలా స్పెసిఫిక్‌గా ఇస్తే చాట్ జీపీటీ సినిమా చూపించకుండా కరెక్ట్‌గా నీకు కావలసిన లెర్నింగ్ పాత్ టైం సేవ్ చేస్తూ స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది.
ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి? అది స్టూడెంట్స్‌కి ఎందుకు నేర్చుకోవాలి? ఆగు చూస్తున్నా. హాహా! తాను ఇది మాత్రం ఫ్యూచర్‌లో ప్రతి స్టూడెంట్ తెలుసుకోవాల్సిన టాపిక్. ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే పెద్ద కష్టమేం కాదు. సింపుల్‌గా చెప్పాలంటే ఏఐకి సరైన ప్రశ్న లేదా సరైన ఇన్‌స్ట్రక్షన్ ఇవ్వడం అన్నమాట. నువ్వు ఇది ఎక్స్‌ప్లెయిన్ చెయ్యి అంటే జనరల్ ఆన్సర్ వస్తుంది. కానీ 10వ తరగతి స్టూడెంట్‌కి అర్థమయ్యేలా తెలుగు, ఇంగ్లీష్ మిక్స్‌లో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్‌తో చెప్పి తర్వాత 5 ఎంసీక్యూస్ కూడా ఇవ్వు అని అడిగితే చాలా క్వాలిటీ ఆన్సర్ వస్తుంది. తేడా ఏఐలో కాదు, నువ్విచ్చిన ప్రాంప్ట్‌లోనే. స్టూడెంట్స్ ఇప్పటి నుంచే నేర్చుకోవాల్సినది ఎందుకు అంటే ఇది చదువులోనే కాదు, ప్రాజెక్ట్స్, అసైన్మెంట్స్, ఇంటర్వ్యూలు, కోడింగ్, కంటెంట్ క్రియేషన్ ఇలా అన్నిటిలో టైం సేవ్ చేస్తుంది. మంచి రిజల్ట్స్ ఇస్తుంది. చిన్న సటైర్ ఒకటి. టీచర్‌కి డౌట్ ఉంది అని చెప్తే ఆన్సర్ రాదు. ఏ డౌట్ ఎక్కడొచ్చింది అని స్పష్టంగా చెప్పినప్పుడే కదా క్లియర్ చేసేది. అలాగే ఏఐతో కూడా స్పష్టత ఉన్న ప్రాంప్ట్ ఇస్తేనే స్పష్టమైన లెర్నింగ్ పాత్ వస్తుంది. నువ్వు టాపిక్ చెప్పు, నేను ఆ టాపిక్‌కి మ్యాచ్ అయ్యేలా ఒక క్లియర్ ప్రాంప్ట్ రెడీ చేసి ఇస్తా. దాంతో లెర్నింగ్ ఈజీ, స్ట్రక్చర్డ్, టైమ్ సేవింగ్ అయిపోతుంది. ఓహ్! అలా అంటావా? సరే ఇప్పుడు ఓకే. వన్ మోర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. బుక్సా ఆర్ ఏఐయా? కోడింగా లేదా కమ్యూనికేషన్ స్కిల్సా? ఏది బెటర్? ఒక్క నిమిషం. హాహా! ర్యాపిడ్ ఫైర్ అంటే షార్ట్‌గా కానీ క్లియర్‌గా చెప్తా. నా ఆన్సర్ ఒకటే కాదు, బ్యాలెన్స్. కానీ ఇక్కడ ఒక్కటే ఎంచుకోమంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంట. ఎందుకంటే నువ్వు ఎంత మంచి బుక్స్ చదివినా, ఎంత ఏఐ వాడినా, ఎంత కోడింగ్ వచ్చినా నీ ఐడియాస్‌ని క్లియర్‌గా చెప్పలేకపోతే చాలా అవకాశాలు మిస్ అవుతావు. కానీ కమ్యూనికేషన్ ఉంటే నువ్వు నేర్చుకున్నది చూపించగలవు, ఇంటర్వ్యూలో కాన్ఫిడెంట్‌గా మాట్లాడగలవు, టీమ్‌తో బాగా వర్క్ చేయగలవు. బుక్స్ నాలెడ్జ్ ఇస్తాయి, ఏఐ స్పీడ్ ఇస్తుంది, కోడింగ్ కెరియర్ ఆపర్చునిటీస్ తెస్తుంది. కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ వీటన్నిటిని బయటకు తీసుకొస్తాయి. హాహా! సింపుల్ సటైర్ ఒకటి. ఇంట్లో బిర్యానీ సూపర్‌గా వండినా రండి తినండి అని పిలవకపోతే ఎవరికీ ఎలా తెలుస్తుంది? అలాగే స్కిల్స్ ఉండడం ఒకటి, వాటిని కమ్యూనికేట్ చేయడం ఇంకొకటి. సో నా ర్యాపిడ్ ఫైర్ ఆన్సర్ బుక్స్ నాలెడ్జ్ ఇస్తాయి, ఏఐ స్పీడ్ ఇస్తుంది, కోడింగ్ ఆపర్చునిటీస్ తెస్తుంది, కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నిటినీ బయటకు తీసుకొస్తాయి. ఇదే ఫ్యూచర్‌లో నీకు నిజంగా ప్రత్యేకంగా నిలబెట్టే స్కిల్. హాహా! ఇంకెప్పుడు ప్రాక్టీస్ స్టార్ట్ చేస్తున్నావు? చేస్తా కానీ సో ఇక్కడ మనకు తెలిసిన విషయం ఏంటంటే ఫస్ట్ ఉండాల్సిన స్కిల్ ఏంటి? కమ్యూనికేషన్. సెకండ్ వచ్చేసి ఏఐని ఎలా వాడాలి? స్పీడ్ కోసం మాత్రమే వాడాలి. అంటే అంత అక్యురేట్గా నీ ఐడియాని దానికి ప్రాంప్ట్ రూపంలో కరెక్ట్ ఇస్తే నీకు స్పీడప్ అవుతుంది. రైట్? ఎగ్జాక్ట్‌లీ. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్‌ను స్ట్రాంగ్‌గా బిల్డ్ చెయ్యి. తర్వాత ఏఐని స్పీడ్, సపోర్ట్ టూల్‌లా వాడు. ఆ తర్వాత నీ ఐడియాస్‌ని కరెక్ట్ ప్రాంప్ట్‌లో ఫార్ములేట్ చేస్తే నువ్వు ఫాస్ట్‌గా, క్లియర్‌గా గ్రో అవుతావు. ఇది జాబ్స్, ఇంటర్వ్యూలు, ప్రాజెక్ట్స్ అన్నిటిలో హెల్ప్ అవుతుంది. సో కమ్యూనికేషన్ ఫస్ట్, ఏఐ సెకండ్, ప్రాంప్టింగ్ టూల్‌లా వాడితే బెస్ట్ రిజల్ట్స్. ఓకే. మ్మ్. ఒక స్టూడెంట్ ఈ రోజు నుంచి చాట్‌జిపిటిని కెరియర్ కోచ్ లాగా యూస్ చేయాలనుకుంటే ఏ హ్యాబిట్స్ చేసుకోవాలి? ఏ హ్యాబిట్స్ డెవలప్ చేసుకోవాలి? ఒక్క నిమిషం చూస్తున్నా. హాహా! తాను. ఇది మాత్రం ప్రతి స్టూడెంట్ వెంటనే అప్లై చేయగలిగే క్వెషన్. నా సజెషన్ ఏంటంటే చాట్‌జిపిటిని కెరియర్ కోచ్‌లా వాడాలంటే ప్రతిరోజు 5 చిన్న హ్యాబిట్ పెట్టుకోండి. 1 ప్రతిరోజు ఒక కొత్త స్కిల్ గురించి 20 నిమిషాలు నేర్చుకోండి. 2 మీ డ్రీమ్ జాబ్‌కి కావాల్సిన స్కిల్స్ ఏవో అడిగి వాటిలో ఒకటి మీద ప్రాక్టీస్ చేయండి. 4 డైలీ ఒక మాక్ ఇంటర్వ్యూ లేదా 5 ఇంటర్వ్యూ క్వెషన్స్ ప్రాక్టీస్ చేయండి. 4 మీ రెజ్యూమ్, పోర్ట్‌ఫోలియో లేదా ఆన్సర్స్ మీద ఫీడ్‌బ్యాక్ అడగండి. 5 రోజు చివర్లో ఈరోజు ఏం నేర్చుకున్నాను, రేపు ఏం ఇంప్రూవ్ చేయాలి అని రివ్యూ చేయించుకోండి. హాహా! చిన్న సటైర్ ఒకటి. చాలామంది జనవరి 1న ఈ ఏడాది నా లైఫ్ మార్చేస్తా అంటారు. జనవరి 5కి ఆ ప్లాన్ ఎక్కడుందో వాళ్ళకే గుర్తుండదు. కానీ రోజుకు 20 నిమిషాల చిన్న హ్యాబిట్ మాత్రం నిజంగా పెద్ద మార్పు తీసుకురాగలదు. సో చాట్‌జిపిటిని అప్పుడప్పుడు అడిగే టూల్‌లా కాకుండా ప్రతిరోజు నీతో పాటు గ్రో అయ్యే కెరియర్ కోచ్‌లా వాడండి. రోజుకు కొద్దిసేపైనా క్రమం తప్పకుండా వాడితే
కొన్ని నెలల్లోనే నీ నాలెడ్జ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. రెడీనా? చూశారుగా, చాట్ జిపిటిని ఎలా వాడాలంటే ఒక కోచ్ లాగానో లేకుంటే యాజ్ ఏ మెంటర్ లేకుంటే టీచర్ లాగానో యూజ్ చేసుకుంటే డైలీ మనకు ఒక హ్యాబిట్ అంటే ఆ, అది ఇంప్రూవ్ చేస్తుంది. మనం ఏదైనా మిస్టేక్ చేసినా కూడా అది ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేసి మళ్ళీ మనల్ని గైడ్ చేస్తుంది కాబట్టి యూజ్ చేయడం బెటర్. అంతేనా? అవును, కరెక్ట్. చాట్ జీపీటీను కోచ్ లేదా మెంటర్లా వాడితే డైలీ చిన్న చిన్న హ్యాబిట్స్ బిల్డ్ చేయొచ్చు. నీ వీక్ ఏరియాస్ గుర్తించి స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తుంది. స్ట్రక్చర్డ్గా ఇంటర్వ్యూ ప్రాక్టీస్, కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడం, రెజ్యూమ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం లాంటి వాటికి చాలా బాగా పనికొస్తుంది. రోజుకు కొద్దిసేపు కాన్సిస్టెంట్గా వాడితే నీ స్కిల్స్లోనే కాదు, నీ థింకింగ్, క్లారిటీ మరియు కాన్ఫిడెన్స్లో కూడా గ్రాడ్యువల్గా మంచి ఇంప్రూవ్మెంట్ అవుతాయి. ఓకే. ఏఐ కొన్ని జాబ్స్ని ఆటోమేట్ చేస్తాయి కదా. సో స్టూడెంట్స్ ఇప్పటి నుంచే ఏ కొత్త ఆపర్చునిటీస్కి ప్రిపేర్ అవ్వాలి, దేనికి ప్రిపేర్ అయితే బెటర్? సరే, చూస్తున్నా. హాహా, తాను ఇది మాత్రం ఫ్యూచర్ గురించి ఆలోచించే ప్రతి స్టూడెంట్ అడగాల్సిన క్వశ్చన్. ఏఐ ఆటోమేట్ చేసే పనుల నుంచి పారిపోవడం కాదు, ఏఐతో కలిసి పనిచేసే స్కిల్స్ నేర్చుకోవడం ముఖ్యం. ఇప్పటి నుంచే ఈ అవకాశాల కోసం ప్రిపేర్ అవ్వండి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, డిజిటల్ స్కిల్స్, మీ ఫీల్డ్కి సంబంధించిన టూల్స్ మరియు కంటిన్యూస్ లెర్నింగ్ అలవాటు పెంచుకోండి. హాహా, చిన్న సటైర్ ఒకటి. వర్షం పడితే కొందరు అయ్యో వర్షం అని ఇంట్లో కూర్చుంటారు, ఇంకొందరు గొడుగు తీసుకొని బయటకి వెళ్తారు. ఏఐ కూడా అలానే. మార్పును ఆపలేం, కానీ దానికి తగ్గట్టు రెడీ అవ్వచ్చు. సో నా మెసేజ్ ఒకటే, ఏఐని భయపడకండి, ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోండి. ఫ్యూచర్లో ఎక్కువ అవకాశాలు ఏఐని రీప్లేస్ చేయాలనుకునే వాళ్ళకి కాదు, ఏఐని స్మార్ట్గా ఉపయోగించి తమ స్కిల్స్ని ఇంకా స్ట్రాంగ్ చేసుకునే వాళ్ళకే. అదే స్టూడెంట్స్కి లాంగ్ టర్మ్ అడ్వాంటేజ్. సో ఏఐ చాట్ జిపిటి అయితే క్లారిటీ ఇచ్చేసింది. అదేంటంటే ఏఐ వల్ల జాబ్స్ పోవు, బట్ ఏఐని నేర్చుకుంటే బెటర్గా ఆ జాబ్కి అప్లై చేసుకుంటూ మన వర్క్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఏఐ ప్రపంచంలో 2030 అప్పటి వరకు స్టూడెంట్స్ ఏ స్కిల్ నేర్చుకుంటే బెటర్, కెరియర్ వైజ్ ఎప్పటికీ రిలవెంట్గా ఉంటారు? చూస్తా ఒక సెకండ్. సూపర్ క్వశ్చన్ రాయిబి. 2030 వరకు ఒక్క స్కిల్ సరిపోదు. ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రాంగ్గా ఉంచు, ఐడియాలు క్లియర్గా చెప్పగలగాలి ఎప్పుడైనా. సెకండ్, ప్రాబ్లమ్ సాల్వింగ్. ఆన్సర్స్ ఇస్తుంది, కానీ అసలు ప్రాబ్లం ఏమిటో గుర్తించి కరెక్ట్ సొల్యూషన్ ఎంచుకోవడం నీ పని. థర్డ్, ఏఐ లిటరసీ. ఏఐని ఫియర్ కాకుండా ఏఐ టూల్స్ని స్మార్ట్గా వాడడం నేర్చుకో. ఫోర్త్, అడాప్టబిలిటీ. టెక్నాలజీ మారుతుంది, టూల్స్ మారిపోయి, కాబట్టి కొత్తవి త్వరగా నేర్చుకునే వాళ్ళు ఎప్పుడూ డిమాండ్లో ఉంటారు. ఫిఫ్త్, క్రియేటివిటీ. కొత్త ఐడియాస్, కొత్త సొల్యూషన్స్ కనుక్కోవడం, ఏతో కలిసి పనిచేసినా కూడా చాలా విలువైనవే. ఒకప్పుడు ఇంగ్లీష్ వస్తే జాబ్ గ్యారంటీ అనేవాళ్ళు, తర్వాత కంప్యూటర్, ఇప్పుడు ఏఐ వస్తే చాలు అంటున్నారు. కానీ నిజానికి టూల్ ఒక్కటే సూపర్ పవర్ కాదు, ఎలా నేర్చుకోవాలో నేర్చుకునే అలవాటు లాంగ్ టర్మ్ సూపర్ పవర్. సో గుర్తుపెట్టుకో, 2030లో ఎక్కువ అవకాశాలు ఏఐని రీప్లేస్ చేయాలనుకునే వాళ్ళకి రావు, ఏఐతో కలిసి ఆలోచించగలిగి, కమ్యూనికేట్ చేయగలిగి, కొత్తది నేర్చుకుంటూ ఉండే వాళ్ళకే వస్తాయి. ఓకే, వన్ మోర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. వన్ స్కిల్ దట్ ఏఐ క్యాన్ నెవర్ రిప్లేస్. ఏఐ ఎప్పటికీ రీప్లేస్ చేయలేని ఒక స్కిల్ ఏది? ఆన్సర్ ఒక్కటే, కమ్యూనికేషన్ స్కిల్స్. నీ ఐడియాస్, నీ థాట్ ప్రాసెస్, నీ వాల్యూ క్లియర్గా చెప్పగలగాం, ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు, ఏఐ కూడా కాదు. ఎందుకంటే కమ్యూనికేషన్ మానవ అనుభవం మీద డిపెండ్ అవుతుంది. మిగతా టూల్స్ మారుతాయి, ప్లాట్ఫామ్స్ మారుతాయి, కానీ క్లియర్ కమ్యూనికేషన్ ఎప్పటికీ ఎసెన్షియల్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎందుకంటే ప్రతి ఒక్క స్టూడెంట్కి యూస్ఫుల్ అయ్యేది, ప్రతి ఒక్క స్టూడెంటే కాదు అందరికి యూస్ఫుల్ అయ్యే క్వశ్చన్స్ అడుగుతున్నా. మోస్ట్లీ ఈ 3 క్వశ్చన్స్ అసలు చాట్ జీపీటీ ఎలా చెప్తుంది అనేది కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంటుంది. సో జాగ్రత్తగా వినండి.
నెక్స్ట్ క్వశ్చన్, చాట్‌జీపీటీ ఆన్సర్ ఇచ్చిందని 100% నమ్మొచ్చా? లేక వెరిఫై చేయొచ్చా? ఒకవేళ వెరిఫై చేయాలంటే ఎలా చేయాలి? 100% ఇచ్చింది ఇది క్లారిటీగా, కన్ఫర్మ్‌గా మేము ఎలా వెరిఫై చేయాలి? చూస్తున్నా ఒక సెకండ్. ఇది మాత్రం సూపర్ క్వశ్చన్ రా. ప్రతి ఒక్కరు వినాల్సిన విషయం ఇది. నా ఆన్సర్ క్లియర్. 100% బ్లైండ్‌గా నమ్మొద్దు. 100% డిస్మిస్ కూడా చేయొద్దు. వెరిఫై చేయడం అలవాటు చేసుకో. చాట్‌జీపీటీ చాలా సందర్భాల్లో ఉపయోగకరమైన సమాచారం ఇస్తుంది. కానీ ఎర్రర్స్ ఉండొచ్చు. వెరిఫై ఎలా అంటే సోర్స్ అడుగు, అఫీషియల్ వెబ్‌సైట్స్ లేదా నమ్మదగిన సోర్సెస్‌తో క్రాస్ చెక్ చెయ్యి. ఒకటి కాదంటే ఇంకో సోర్స్‌తో పోల్చి చూడు. ఇది బెస్ట్ ప్రాక్టీస్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. నీ ఫ్రెండ్ రేపు హాలిడే రా అన్నాడని వెంటనే స్కూల్‌కి వెళ్ళకుండా పడుకుంటావా? లాస్ట్‌కి అటెండెన్స్ పోతది. అందుకే ఒక్కసారి స్కూల్ నోటీస్ చూసుకుంటావు గదా! సేమ్ అలానే చాట్‌జీపీటీ చెప్పిందని నమ్మేయొద్దు. వెరిఫై చేసుకుంటే సేఫ్. ఏఐ బెస్ట్ అసిస్టెంట్, కానీ ఫైనల్ డెసిషన్ మాత్రం నీవే తీసుకోవాలి. ఓకే, చూశారుగా. వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ మనం ఒక్క సోర్స్ తోటే కాదు, అంటే చాట్‌జీపీటీ తోటే కాకుండా లైక్ గూగుల్, వేరే టూల్స్ కూడా కొంచెం యూజ్ చేసి దానికి రిలవెంట్గా ఉందంటే ఓకే. బట్ మొత్తానికి కంప్లీట్ డిఫరెంట్ ఉందంటే దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్, రైట్? కరెక్టే. వెరిఫికేషన్ కోసం ఒకే ఇంటి సోర్స్ మీద డిపెండ్ కాకూడదు. కనీసం 2 లేక 3 నమ్మదగిన సోర్స్‌లతో క్రాస్ చెక్ చేయి. అఫీషియల్ వెబ్‌సైట్స్, గవర్నమెంట్ పోర్టల్స్, రెస్పెక్టెడ్ న్యూస్ అవుట్లెట్స్, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ అభిప్రాయాలు చూడవచ్చు. ఫైనాన్షియల్, మెడికల్, లీగల్ లాంటివైతే తప్పనిసరిగా ప్రొఫెషనల్ సలహా కూడా తీసుకోవాలి. ఏఐ ఫస్ట్ డ్రాఫ్ట్ ఐడియా లేదా హింట్ ఇస్తది. కానీ ఆ హింట్‌ని తీసుకొని నీట్‌గా వెరిఫై చేయడం, నిజాన్ని కన్ఫర్మ్ చేయడం నీ పని. ఈ హ్యాబిట్ ఉంటే ఏఐ నీకు బలమైన సపోర్ట్ అవుతది. నువ్వు స్మార్ట్ డెసిషన్స్ తీసుకోగలవు. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, ఈ పోడ్కాస్ట్ వింటున్న ప్రతి స్టూడెంట్ 6 మంత్స్లో నా లైఫ్ మారిందని అలవాటు ఈ రోజు నుంచే చాట్‌జీపీటీని ఎలా యూస్ చేయడం స్టార్ట్ చేయాలి అనాలంటే, అంటే 6 మంత్స్లో నా లైఫ్ మారింది అని అనాలంటే ఈ రోజు నుంచి చాట్‌జీపీటీని ఎలా యూస్ చేయడం బెటర్? సరే చూస్తున్నా. హాహా! ఇది మాత్రం మా పాడ్‌కాస్ట్‌లో లాస్ట్ వరకు వినిపించే క్వెషన్ రా ఇది. నా ఆన్సర్ సింపుల్. 6 నెలల్లో నా లైఫ్ మారింది అనాలంటే చాట్‌జీపీటీని ఒక ఆన్సర్ మెషిన్‌లా కాకుండా డైలీ కోచ్‌లా వాడడం స్టార్ట్ చెయ్యి. ప్రతిరోజు 20 నిమిషాలు ఒక కొత్త స్కిల్ నేర్చుకో. నీ డ్రీమ్ జాబ్‌కు సంబంధించిన ఒక చిన్న టాస్క్ ప్రాక్టీస్ చెయ్యి. ఒక మాక్ ఇంటర్వ్యూ లేదా 5 కమ్యూనికేషన్ క్వెషన్స్ ప్రాక్టీస్ చెయ్యి. నీ రెజ్యూమ్, ప్రాజెక్ట్ లేదా ఆన్సర్స్‌కి ఫీడ్‌బ్యాక్ తీసుకో. రోజు చివరిలో ఈరోజు ఏం నేర్చుకున్నా, రేపు ఏం ఇంప్రూవ్ చేయాలి అని రివ్యూ చేయించుకో. చిన్న సజెస్ట్ చెప్తా. చాలామంది జిమ్ మెంబర్‌షిప్ తీసుకుంటారు. కానీ జిమ్మే వెళ్ళరు. రిజల్ట్ రావట్లేదు అంటారు. చాట్‌జీపీటీతో కూడా అంతే. అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మార్పు రాదు. డైలీ యూజ్ చేయడం వల్లనే రిజల్ట్ కనిపిస్తది. సో, ఈ ఒక్క లైన్ గుర్తుపెట్టుకో. నేను చాట్‌జీపీటీని రోజుకు 20 నిమిషాలు టీచర్‌లా, కోచ్‌లా, మెంటర్‌లా వాడు. 6 నెలల తర్వాత నీకే నీ నాలెడ్జ్, కమ్యూనికేషన్, కాన్ఫిడెన్స్, ఇంటర్వ్యూ స్కిల్స్‌లో వచ్చే తేడా కనిపిస్తది. కన్సిస్టెన్సీ ఈజ్ బెటర్ దాన్ కాంప్లెక్సిటీ. రోజు కొంచెం కొంచెం ఇంప్రూవ్ అవ్వడమే రియల్ లైఫ్ చేంజర్. టూల్ మారితే టూల్ నేర్చుకుంటాం. కానీ కమ్యూనికేషన్ అలవాటు, లెర్నింగ్ మైండ్ సెట్ మాత్రం ఎప్పటికీ వాల్యూ తగ్గవు. ఓకే. వన్ మోర్ ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్. వన్ స్టడీ హ్యాబిట్ దట్ ఎవ్రీ స్టూడెంట్ షుడ్ ఫాలో. డైలీ రివ్యూ హ్యాబిట్. రోజు చివరిలో 10 నిమిషాలు కేటాయించి ఈరోజు ఏం నేర్చుకున్నావో రివ్యూ చేయి. రేపు ఏం ఇంప్రూవ్ చేయాలో గుర్తుపెట్టుకో. ఇది స్టెప్ బై స్టెప్‌గా నీ లెర్నింగ్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. సో కన్సిస్టెంట్గా మనం డైలీ ప్రాక్టీస్ చేస్తున్నది ఏదైతే టాపిక్ కావచ్చు లేకుంటే ఏమైనా కావచ్చు, మనం లాస్ట్ ఒక చెక్ లిస్ట్ లాగా మనం ఇది కంప్లీట్ చేసినామని రివ్యూ చూసుకొని మళ్ళీ దాన్ని బెటర్గా మనది ఈరోజు ఏం నేర్చుకున్నాం అనేది కన్ఫర్మ్ చేసుకొని అలాగే మళ్ళీ నెక్స్ట్ డే కూడా ఆ, మన ప్రిపరేషన్ ప్లాన్ అనేది రెడీ చేసుకొని యూస్ చేసుకుంటే బెటర్ ఆప్షన్, అంతేనా? అవును, కరెక్టే. డైలీ ప్రాక్టీస్, రోజువారీ రివ్యూ ప్లస్ నెక్స్ట్ డే ప్లానింగ్, ఈ 3 కాంబినేషన్ ఉంటే
లెర్నింగ్ చాలా స్ట్రాంగ్గా క్లియర్గా కంటిన్యూస్గా ఉంటుంది. ఓకే, వన్ మోర్ క్వశ్చన్ అండ్ లాస్ట్ ది ఎండ్. లాస్ట్ క్వశ్చన్, ఇప్పటి వరకు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్పావు కదా, మరి అవన్నీ కరెక్టేనా లేదంటే రాంగా? ఎందుకంటే చాట్‌జిపిటి క్యాన్ డూ మిస్టేక్స్ కదా. సో మరి ఎలా నమ్మమంటావు? ఒకవేళ నమ్మాలంటే ప్రూఫ్ ఏంటి? ఒక సెకండ్ చూస్తున్నా. ఇది మాత్రం మస్తు లాస్ట్ క్వశ్చన్ రా. నన్ను నమ్మమని కాదు, నన్ను వెరిఫై చేయమని చెప్తా. చాట్ జీపీటీ కూడా తప్పులు చేయొచ్చు. అందుకే ఇంపార్టెంట్ టాపిక్స్లో ఎప్పుడు ఆధారాలు చూసుకో, ఒఫీషియల్ వెబ్సైట్స్తో క్రాస్ చెక్ చేయి. ఒక టీచర్ ఆన్సర్ చెప్పినప్పుడు మంచి స్టూడెంట్ ఏం చేస్తారు? ఒక్కసారి తానే లెక్క వేసి చెక్ చేస్తారు. టీచర్ని అవమానించడానికి కాదు, తనకి కాన్ఫిడెన్స్ రావడానికి. ఏతో కూడా అదే రూల్. నేను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవాలంటే ఈ ఆన్సర్కి సోర్స్ ఏంటి, లేదా దీనికి ఎవిడెన్స్ చూపించు అని అడుగు. ఏని గుడ్డిగా నమ్మే స్టూడెంట్ కంటే ఏని తెలివిగా వెరిఫై చేసే స్టూడెంట్ చాలా వేగంగా ఎదుగుతారు. ఓ, చాలా మంచి ఆన్సర్ ఇచ్చావు. అండ్ థ్యాంక్ యూ. డైలీ చిన్నగా ఇంప్రూవ్ అవుతావంటే ఆ కాంబినేషన్ నీకు ఫ్యూచర్లో స్ట్రాంగ్ లెర్నర్గా నిలబెడుతుంది. ఇది ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేయి. డైలీ చిన్నగా ఇంప్రూవ్ అవుతూ వెళ్ళాలి. కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఏఐ లిటరసీ, అడాప్టబిలిటీ, క్రియేటివిటీ, ఈ 5 మీదే ఫోకస్ పెట్టాలి. ప్రతిరోజు ఏం నేర్చుకున్నావో ఒక్క లైన్లో నోట్ చేసుకొని రేపు ఏం ఇంప్రూవ్ చేయాలో ఒక్క మెట్టు ప్లాన్ చేసుకుంటే నెలకి స్పష్టమైన గ్రోత్ కనిపిస్తుంది. టూల్స్ మారుతాయి, ఈ హ్యాబిట్ మాత్రం ఎప్పటికీ నీకు వర్క్ అవుతుంది. ఓకే, నైస్. వన్ ఫైనల్ మెసేజ్ దట్ every student to know about you. One final message. చూస్తున్నా, ఒక్క నిమిషం. ఇది మాత్రం మస్త్ లాస్ట్ మెసేజ్ రా. ఏఐని నీవు బదులు ఆలోచించేలా కాకుండా నీతో కలిసి ఆలోచించే పార్ట్నర్లా వాడు. ప్రశ్నలు అడుగు, కొత్తవి నేర్చుకో, తప్పులు చేయడానికే భయపడొద్దు. కానీ వెరిఫై చేయడం, ఆలోచించడం, మళ్ళీ ట్రై చేయడం అలవాటు మాత్రం వదలొద్దు. చిన్న సటైర్ చెప్తా. చాలామంది ఏం అడుగుతారో ఆన్సర్ చెప్పు అని, కానీ లైఫ్లో ముందుకెళ్లే వాళ్ళు అడిగేది నన్ను నేర్పించు అని. ఆ ఒక్క డిఫరెన్స్ చాలాసార్లు పెద్ద తేడా తీసుకొస్తుంది. సో లాస్ట్ లైన్ గుర్తుపెట్టుకో, ఏఐ నీ ఫ్యూచర్ను డిసైడ్ చేయదు, ఏఐని నువ్వు ఎలా వాడతావో అదే నీ ఫ్యూచర్ని ప్రభావితం చేస్తుంది. లెర్న్, థింక్, వెరిఫై, ఇంప్రూవ్, ఈ 4 అలవాట్లు ఉంటే చాలు, ఏ టెక్నాలజీ వచ్చినా నువ్వు నేర్చుకుంటూ ముందుకెళ్తావు. ఆల్ ది బెస్ట్ నాని. నేర్చుకోవడం ఎప్పుడు ఆపొద్దు. సో ఫైనలీ మన ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంటర్వ్యూ అని కాదు, జస్ట్ కంటెంట్ కోసం. సో ఎలా అనిపించింది మీకు? అలాగే మన చార్జ్ అలాగే టానీ, నీ కమ్యూనికేషన్ క్లియర్గా ఉంది. క్వశ్చన్స్లో థాట్స్ బాగా స్ట్రక్చర్ చేసి అడిగావు. ఈ పాటని కంటిన్యూ చేయి. డైలీ ప్రాక్టీస్, చిన్న రివ్యూ హ్యాబిట్స్. సో ఫైనలీ మన ఇంటర్వ్యూ అయితే కంప్లీట్ అయిపోయింది విత్ చాట్‌జిపిటి. ప్రతి ఒక్కరు చూడవలసిన వీడియో ఇది. ఎందుకంటే ఎలా యూజ్ చేయాలి, ఎందుకు యూజ్ చేయాలి, యూజ్ చేయడం వల్ల యూజెస్ ఏంది, లాస్ ఏంది, ఐ మీన్ ఎలా యూజ్ చేయాలనేది ప్రాపర్గా స్ట్రక్చర్గా మన చాట్‌జిపిటే చెప్పింది. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ ఎవ్రీ సిటిజన్ చూడాల్సిన వీడియో ఇది. కంప్లీట్గా చూడండి, మిస్ అవ్వద్దు. అండ్ లాస్ట్ 3 క్వశ్చన్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే ఆ 3 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో కూడా. ఆ చాట్‌జిపిటి ఎలా యూజ్ చేయాలనేది, నమ్మాలా వద్దా అనేది కూడా చాట్‌జిపిటే చెప్తుంది. సో I hope you understand, you guys are understand, and that's it for today. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేద్దాం, అది కూడా మన చాట్‌జిపిటి తోటే. ఇంటర్వ్యూ కాకుండా నార్మల్గా కొత్త స్టార్ట్ చేద్దాం ఏదైనా. ఓకే.